కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ చిత్రమే మార్క్. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలకు వెళ్తే ఒక సస్పెండెడ్ సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీసర్ అజయ్ మార్కండయ్య మార్క్గా గూండాల పాలట యముడు. అయితే బీహార్కి చెందిన పేరు మోసిన క్రిమినల్ భద్ర తన తమ్ముడు రుద్రతో తను ఫిక్స్ చేసిన పెళ్లి కాదని ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోతాడు. అయితే మార్క్ ఉన్న పోలీస్ స్టేషన్ కి భారీగా డ్రగ్స్ తో ఇక మాఫియా దొరుకుతుంది. వీటితో పాటుగా సీఎం కావాలని కోరుకుంటున్న ఆదికేశవ వీటితో పాటుగా 18 మంది పిల్లలు అపరాధుల కిడ్నాప్ కావడం పెద్ద సవాలుగా మారుతుంది. అందుకు కొన్ని గంటల సమయం మాత్రం మిగిలి ఉంటుంది. అసలు ఎన్నిటికీ ఏమైనా కనెక్షన్లు ఉన్నాయా, ఉంటే అవి ఎలా, మార్క్ సస్పెన్స్ లో ఉన్న తన గ్యాంగ్ ఆ 18 మంది పిల్లల్ని కాపాడగలిగాడా లేదా, మీరు సస్పెండ్ అవ్వడానికి కారణం ఎవరు అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ కి గత ఏడాది ఆరంభంలో ఇదే సినిమా దర్శకుడు విజయ్ కార్తికేయ మ్యాక్స్ అంటూ సాలిడ్ మాస్ రేట్ ని అందించారు. మళ్ళీ అదే కాంబినేషన్ వచ్చిన ఈ మార్కులు కూడా అప్పుడు చూసిన తరహా మాస్ మూమెంట్స్ కొన్ని కనిపిస్తాయి. మెయిన్ గా సుదీప్ పై యాక్షన్ బ్లాక్లు అన్ని మంచి స్టైలిష్ గా వర్కౌట్ అయ్యాయి. తన ఫ్యాన్స్ కి ఇదే ట్రీట్ అని చెప్పొచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ గా ఉంటుంది. కథనం లోపలికి వెళ్తున్న కొద్దీ మరింత సంక్లిష్టంగా మారుతూ వెళ్ళడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్సుకత ఫస్ట్ హాఫ్ లో ఏర్పడుతుంది. అంతేకాకుండా సుదీప్ తన రోల్లో బాగానే చేశారు. అలాగే నవీన్ చంద్ర ఉన్న కొంచెం సేపు కూడా సాలిడ్ పెర్ఫార్మెన్స్ అందించారు. తనకి తమ్ముడు పాత్రలో విక్రాంత్ కూడా బాగానే చేశాడు. అలానే క్లైమాక్స్ పార్ట్ లో సుదీప్ పై సీన్ కొంచెం ఎమోషనల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. తనతో పాటుగా ఎదురు నటున్నట్లు బాగానే చేశారు. ఇక మైనస్ పొజిషన్కి వస్తే ఓకే పర్లేదు అనే లైన్ చెప్పి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వచ్చాక అసలు స్ట్రగుల్ మొదలవుతుంది. నిజానికి దర్శకుడు రొటీన్ మాస్ సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ అందులో ఒక కాంప్లెక్సిటీని డిజైన్ చేసుకున్నారు. సో దీనికి అంతే బలమైన గ్రిప్పింగ్ కథనం అవసరం. కానీ ఇది సెకండ్ హాఫ్ వచ్చేసరికి కనిపించదు. ఇక్కడి నుంచి కథనం డల్ గా సాగుతూ పెద్దగా ఎగ్జైట్ చేయకుండానే వెళ్ళిపోతుంది. మధ్యలో 1-2 ట్విస్టులు ఉంటాయి, కానీ వాటి తర్వాత కూడా కథనం బోర్గా మారిపోతుంది. అయితే మ్యాక్స్ సినిమాకి ఇదే దర్శకుడు సుదీప్ ని ఎంతో స్టైలిష్ గా చూపించారు. కానీ ఈ సినిమాలో సరిగ్గా సుదీప్ మొహమే కనిపించదు. ఎంత సస్పెండ్ అయిన పోలీస్ అయినా కూడా మరి ఈ రేంజ్ లో చూపించాలనిపిస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ లో అంత స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసిన నవీన్ చంద్ర పాత్ర సెకండ్ హాఫ్ లో ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. తనతో పాటుగా షైన్ టైమ్ చాకోది కూడా అంతే పరిస్థితి. ఇక వీటికి తోడు కొన్ని సీన్స్ డైలాగ్స్ సిల్లీగా ఓవర్ డ్రామాటిక్ గా అనిపిస్తాయి. ఇవి కన్నడ ఆడియన్స్ కి అలాంటి వర్కౌట్ అవ్వచ్చేమో, కానీ తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం కష్టమే. అలానే కథనం కూడా ఒక టైం వచ్చేసరికి రొటీన్ అండ్ రెగ్యులర్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోయింది. లోకేష్ కనగల స్టైల్ ఇంకొన్ని సినిమాల ప్రభావం ఇందులో కనిపిస్తుంది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ సినిమా నిర్మాణ వేళలు బాగానే ఉన్నాయి. సెట్స్, ప్రొడక్షన్ డిజైన్ బాగా చేసుకున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం యావరేజ్ గా ఉంది. కెమెరా వర్క్ బాగానే ఉంది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో బెటర్ గా చేయాల్సింది. మెయిన్ గా సాంగ్స్ తక్కువ నిడివిలో కట్ చేయాల్సింది. ఇక దర్శకుడు విజయ్ కార్తికేయ విషయానికి వస్తే సుదీప్ తో మ్యాక్స్ అనే మాస్ హిట్ ఇచ్చిన తను ఇప్పుడు మార్క్ తో డిసప్పాయింట్ చేశారని చెప్పక తప్పదు. దీన్ని కూడా రొటీన్ లైన్ గానే తీసుకున్నారు. కానీ ఫస్ట్ హాఫ్ వరకు మంచి సంక్లిష్టంగా కథనాన్ని డిజైన్ చేస్తున్నారు. ఇది మెప్పిస్తుంది. కానీ మిగతా సినిమా మాత్రం చాలా డల్ గా సాగదీశారు. యాక్షన్ పార్ట్ ని కొంచెం ఎక్కువ పెట్టుకున్నా మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యేది. తను ముందు ప్లాన్ చేసుకున్న ఎపిసోడ్స్ కి ఇంకా ఎంగేజింగ్ కథనాన్ని సెకండ్ హాఫ్ లో రాసుకోవాల్సింది. దీనితో తన వర్క్ మాత్రం మ్యాక్స్ తో పోలిస్తే డిసప్పాయింట్మెంట్ ని మిగులుస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మార్క్ సినిమాలో కొన్ని యాక్షన్ బ్లాక్లు ఫస్ట్ హాఫ్ లో మాస్ ఆడియన్స్ ఫ్యాన్స్ కి పర్వాలేదు అనిపిస్తాయి. కానీ దర్శకుడు సెకండ్ హాఫ్ లో మాత్రం మొమెంటం మెయింటైన్ చేయలేకపోయారు. గతంలో చేసిన మ్యాక్స్ కాంబినేషన్ పై కొంచెం ఐడియా ఉన్నవారు అయినా మార్క్ తో డిసప్పాయింట్ అవుతారు. డల్ గా సాగే మూమెంట్స్, పొందలేని సన్నివేశాలతో వీక్ సెకండ్ హాఫ్ ఆడియన్స్ ని నిరుత్సాహపరుస్తాయి.